మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి, అణగారిన వర్గాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలి, కుటుంబంలో ఒక్కరైనా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి, ఆ ఖాతాదారుల్లో గ్రామీణులు అందులోనూ మహిళలే అధికంగా ఉండాలి, ప్రభుత్వ పథకాల సొమ్మును నేరుగా ఖాతాలో జమ చేయాలి. ఇలాంటి ఉన్నత లక్ష్యాలతో పురుడు పోసుకుందే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం. ఈ ఆర్థిక పథకం అమల్లోకి వచ్చి ఆగస్టు 28కి 10 ఏళ్లు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం 2014 15 ఆగస్టు నాడు ప్రధాని మోదీ ప్రసంగంతో శ్రీకారం చుట్టిన పథకం దశాబ్ద కాలంలో 53 కోట్ల ఖాతాదారులను సొంతం చేసుకుంది. అందులోనూ మహిళల భాగస్వామ్యమే అధికం. ఖాతాదారులకు భరోసా కల్పించడము పథకం ప్రధాన ఉద్దేశం. ఓవర్ డ్రాఫ్ట్, ప్రమాద బీమాలు కల్పిస్తూ ఖాతాదారులకు సేవలందిస్తోంది PMJDY. ఈ నేపథ్యంలో మెగా డిజిటల్ న్యూస్ టీం న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.